హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డబ్ల్యూఎం టాక్స్. నేను మీ అబ్రామ్. ఈరోజు టాప్ 20 హెడ్లైన్స్ చూద్దాం. డిక్లరేషన్ ఇచ్చాకే జగన్ తిరుపతి దర్శనానికి రావాలంటున్న పురంధేశ్వరి, జగన్ తప్పు ఒప్పుకుని చెంపలు వేసుకోమంటున్న అచ్చెన్నాయుడు, అన్నా క్యాంటీన్ రాయితీ ఖర్చు 166 కోట్లు, తిరుమల లడ్డూ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఈ జనంలో టీడీపీలో చేరనంటున్న విజయసాయిరెడ్డి, ఈ రోజు విచారణకు జారీ మాస్టర్ భార్య, మహిళను 59 ముక్కలుగా నరికిన నిందితుడి ఆత్మహత్య, ఏపీలో వరద బాధితుల అకౌంట్లో 25,000 చొప్పున జమ, అన్యమతస్తులు డిక్లరేషన్ ఇచ్చాకే తిరుపతి రావాలంటున్న పయ్యావుల, ఈ నెల 27న తిరుమలకు కాలినడకన జగన్, తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించమంటున్న రేవంత్ రెడ్డి, హైదరాబాద్లో ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవట్లేదంటున్న మల్లారెడ్డి, 4 రోజుల పోలీస్ కస్టడీకి జానీ మాస్టర్, సూర్య విక్రమ్ శంకర్ కాంబోలో మూవీ, ముంబైలో వరదలు 4 మృతి, దేవరా విజయం పొందాలని తమన్ ట్వీట్, హాలీవుడ్ సినిమాని మరిపించేలా దేవరా అంటున్న అనిరుద్ధ్, అమెరికాలో మరో హిందూ ఆలయంపై దాడి, 1,00,000 కోట్ల మైలురాయిని చేరుకోవటమే లక్ష్యం అంటున్న ఎస్బీఐ, వెస్ట్రన్ కంట్రీస్ కి పుతిన్ న్యూక్లియర్ వార్నింగ్, వంగవీటి రాధాకు స్టంట్ వేసిన డాక్టర్లు, కల్కి మూవీకి మరో అరుదైన అవకాశం, మేక్ ఇన్ ఇండియాపై రాహుల్ గాంధీ చురకలు. ఇవి ఈ రోజు టాప్ 20 హెడ్లైన్స్. మళ్ళీ రేపటి హెడ్లైన్స్ తో కలుద్దాం.